హలో విజ్ఞాన్ గారు, జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఆకాశానికి ఎత్తేయాలన్నా పాతాళానికి తొక్కేయాలన్నా మౌత్ పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు రకరకాలుగా. ఇంకా మీలాంటి వాళ్ళు రాసేస్తే మీకు నచ్చితే బాగా రాస్తారు, నచ్చకపోతే ఇంకా లాగేసి పాపం ఇంకా చెప్పేస్తూ ఉంటారు సినిమా గురించి. అందుకే మీలాంటి వాళ్ళ కోసమే చుప్ అనే సినిమా తీయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దాస్ కా దమ్కి నేను బాగానే ఇచ్చారు ఎవరు అదేలే, నేను అందుకే మీరు అనలేదు మీలాంటి వాళ్ళు అని అన్నా. ఓకే పాపం ఎందుకు అంత చంపేశారు? అసలుకే చాలా బాధపడ్డాడు ఆ అబ్బాయి, నా జీవితం అంతా దీంట్లోనే పెట్టాను అని. ఓ పక్కన ఇండస్ట్రీ తొక్కేద్దామని ప్రయత్నిస్తుంటే పాపం జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడో ఆపన్న హస్తం అందించారు. అయినా నెగిటివ్ టాక్తోనే ముందుకెళ్తుంది. అంత నెగిటివ్ ఏం లేదు కదా. ఏం లేదు, ఫస్ట్ ఒక మినిమం ఒక 5 నెగిటివ్ టాక్స్ మాట్లాడు. కావాలనే నెగిటివిటీ పబ్లిసిటీ అదంతా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, బట్ అందులో ఏం లేదు. ఫస్ట్ చెప్పుకుంటే స్టార్టింగ్ కథ కొంచెం ఇలా ఉంది, మెల్లిగా స్లోగా వెళ్తుంది. చాలా సినిమాల్లో ఉంటాయి, ఈ దాస్ కా దమ్కి ఒక్కటే కాదు, సో కాల్డ్ బాగా హిట్ అయిన సినిమాలు చాలా అన్నిట్లోనూ ఉంటాయి. నష్టమేం లేదు దానికి, అది పెద్ద అసలు చెప్పుకోవాల్సినంత ఏం లేదు. నెక్స్ట్ ధమాకాని, ఇంకో దాన్ని దీన్ని గౌతమ్ నందని అన్నీ మిక్స్ చేసి తిప్పి 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 వేసేసారు ఈ సినిమా అని చెప్పారు. సినిమాకి పోలికలు 100 ఉంటాయి, కామన్ అది ఇవాళ రేపు. కొంతమంది కొత్తగా రాసుకుంటారు, కొంతమంది రెగ్యులర్ కమర్షియల్ డ్రామాస్ అంటే అన్నీ ఒకలానే ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒక అందమైన హీరో, ఒక అందమైన హీరోయిన్, కొన్ని ఫైట్లు, కొన్ని పాటలు, ఒక ఐటమ్స్ ఇట్లా అన్నీ చూసుకొని మధ్యలో అట్లా కదలుకుంటూ పోతారు వాళ్ళు. రొటీన్ దట్టు మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇది రెగ్యులర్ స్టోరీనే బట్ బాగా తీశారు, లేకపోతే తీసే విధానం బాగుంది, చూపించే విధానం బాగుంది అనుకుంటూ మనం మాట్లాడుకుంటుంటాం. అలానే సినిమాలు వస్తూ ఉంటాయి, రైట్? పాపం మరి ఈ సినిమా కూర్చొని లేసినంతసేపు నువ్వు పెట్టే 100 రూపాయలకి నీకు న్యాయం చేసిందా లేదా? న్యాయం చేసింది సినిమా. ఇంకేం కావాలి నీకు? దాని లోపల లోతులు ఎందుకు? ఇంకా చెప్పాలంటే తెర ఉంటుంది కదా, కట్టెల వెనకాలకి వెళ్ళి కూడా చూసి దాన్ని ఏదో చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ వేస్ట్. నువ్వు పెట్టే 100 రూపాయలకి అంత అక్కర్లా. బేసిక్ ఎవరైనా 100, 200, 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఆర్ గోయింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా? నేను అస్సలు కూర్చోపెట్టి ఏడిపించో పెడపప్ప పెట్టో లేదా రెండు విసికించి అయితే బయటికి పంపదు మూవీ. సీరియస్లీ నిజం, అట్లే ఉండదు. పెట్టినంత వరకు అటు ఎడ్జ్లో చూస్తే మాస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పైన క్లాస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇలాంటి సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్లు అంటే పేపర్లు గీపర్లు ఎలా చేయరు కాబట్టి అవన్నీ ఉండవు కాబట్టి సింగిల్ స్క్రీన్ దాంట్లో మీకు పేపర్లు, కట్అవుట్లు అవి ఇవి అన్నీ వేసేస్తారు. అయినా జనరల్గా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అనుకోండి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ ట్రైలర్లు అంటారు, టీజర్లు అంటారు, గ్లిమ్స్ అంటారు, అది ఇది అంటారు కాబట్టి ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. బట్ విక్షిస్తేనే అది కాదు, అంటే కొంచెం బ్యాలెన్స్డ్ హీరోనే. సో అలాంటప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోం కూడా మనం. మరి అలా అయినా సరే ఎందుకు అబ్బాయిని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అంతే. చెప్తున్నా కదా, కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే ఎదుగుతున్నాడు అబ్బాయి, స్క్రిప్ట్ నాలెడ్జ్లు ఇవన్నీ ఉన్నాయి. స్క్రిప్ట్ నాలెడ్జ్ నుండి ఎదిగే వాళ్ళంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నాని, అడివిశేష్, సిద్ధు జొన్నలగడ్డ అండ్ విశ్వక్సేన్. వీళ్ళకి స్క్రిప్ట్ మీద కానీ, స్క్రీన్ ప్లే మీద కానీ, ఎడిటింగ్ మీద కానీ, మొత్తం టెక్నాలజీ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. సత్యదేవ్ కూడా కదా, సత్యదేవ్ కూడా, అందరూ వీళ్ళకి దాని మీద బాగా పట్టు ఉంటుంది. ఎలా చేయాలి ఏంటనేది బాగా తెలుసు. అట్లాంటి వాళ్ళు ఎదిగనిచ్చి చావరు. నెపోటిజంకి నెపో కిడ్స్ ఉంటారు, వాడికి ముక్కు తిరగదు, మూతి తిరగదు. వెనకాల 100 మంది ఆర్టిస్టులను పెడితే తప్ప వాడు అంటూ నిలబడలేడు అక్కడ. కనీసం సింగిల్గా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు, భయపడిపోతాడు అమ్మో అని. ఎవరంటే అమ్మ మనోళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యం వాడికి, మనోళ్ళు ఉన్నారు అని చెప్పడానికి వాడికి తెలిసిన ఫేసెస్ని పెడతారు. మనం అనుకుంటాం ఏది పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెడుతున్నారు కొత్త హీరోకి అని. కాదు, కొత్త వాళ్ళని పెడితే వాడు భయపడతాడు. వాడు చిన్నప్పటి నుంచి చూసిన బాగా ఫెమిలియర్ ఫేస్లు ఉంటాయి కదా, ఒక 100, అవన్నీ తెచ్చి వాడు వెనకాల పడేస్తారు. అప్పుడు వాడు చూసాం ఓకే వీళ్ళు మనోళ్ళే, అప్పుడెప్పుడు మా డాడీ ఆఫీస్కి వచ్చాడు, నేను చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు, వాళ్ళే ఉంటారు చుట్టుపక్కల, ఫ్రీగా నటించేస్తూ ఉంటారు అనమాట. అది కూడా బలవంతంగా ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే పెట్టుబడి కూడా వాళ్ళ మీద పెట్టే వాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, బలవంతంగా మనకు చూపించే వాళ్ళు ఉంటారు. బెల్లంకొండ వాళ్ళ ఫ్యామిలీలో లాగా ఫస్ట్ హీరో అమ్మో అదైతే భరించలేను ఇంకా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఉంటాయి కొన్ని ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ తేజక్ కూడా ఫస్ట్ సినిమాకి క్లోజప్ వేయడానికి పూరి భయపడేవాడు అంట. అందుకే మ్యాక్సిమం మీకు లాంగ్ షాట్స్ ఎక్కువ కనిపిస్తాయి ఆ సినిమా చూసుకుంటే, క్లోజప్స్ అస్సలు చాలా తక్కువ ఉంటాయి, ఆన్ రిక్వెస్ట్ ఉన్నట్టు అనిపిస్తాయి. అది కొన్ని ఉంటాయి వీళ్ళకి కూడా, డైరెక్టర్స్ కూడా తెలుసు అది.
మొన్న కూడా ఏదేదో సినిమా హీరో అనుకుంటా, గల్లజేదో వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి, అమ్మో ఆ అబ్బాయిని చూస్తే నాకు అసలు ఆయన ఏంటో కూడా అర్థం కాల. ఉంటారు కొంతమంది పర్లా, వాళ్ళకి ఏం తెలియదు, ఎడ్డిగా ఉంటారు అనమాట, ఒక దిమ్మలా నిలబడతారు అంతే. ఇట్లా మనమే వాళ్ళ నుంచి ఏవేవో రాబట్టుకోవాలి ఎక్స్ప్రెషన్లు. వీళ్ళు 10 డైలాగులు చెప్పి వాళ్ళు అదే కరెక్టే మీరు చెప్పిందని ఒక డైలాగ్ ఇస్తారు వాళ్ళకి, అక్కడ సెట్ అయిపోతుంది. ఇలా ఉంటాయి. సో ఏదేమైనా కూడా వాళ్ళకి ఉండవు. ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వస్తే వాళ్ళ వంశపారపర్యం సాగదని చెప్పేసి వీళ్ళని తొక్కే ప్రయత్నాలు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలకు వెళ్ళామనుకోండి, 2-3 ఏళ్ళకి కానీ ఒక సినిమా రావట్లేదు. సో అలాంటప్పుడు ఈ చిన్న సినిమాలే అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాయి, ఇండస్ట్రీని కూడా బతికిస్తున్నాయి, నిలబెడుతున్నాయి. రైట్. అందుకే వాళ్ళకి భయం పుట్టుకున్నాయి మ్యాక్సిమం అది. ఇప్పుడు నెక్స్ట్ నెపో కిడ్స్ అందరూ కూడా పాన్ ఇండియా స్టార్లు అయ్యారు రీసెంట్ RRRతో కలుపుకుంటే కూడా. అఫ్ కోర్స్ అందులో టాలెంట్ ఉన్నాయి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, అల్లు అర్జున్ వాళ్ళు అందరూ ఉన్నారు రేలు తర్వాత సంగతి. అందరు నెపో కిడ్సే పాన్ ఇండియా స్టార్స్ అంతా. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండని లైగర్తో ట్రై చేసేస్తే సర్వనాశనం చేశారు. అదంతే. అది అంటే అక్కడ తప్పు వాళ్ళదని లేదు, వీళ్ళని లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా బాలీవుడ్ టెక్నీషియన్స్ పెట్టుకుంటారు పాన్ ఇండియా లెవెల్ అనగానే. వాళ్ళు ఏం చేస్తారు, సౌత్ స్టార్ ఇక్కడికి వచ్చి ఏలడం ఏంట్రా అని చెప్పేసి సర్వనాశనం చేస్తారు. పిచ్చి పిచ్చి మ్యూజిక్లు ఇచ్చేసి, పిచ్చి పిచ్చి కట్స్ ఇచ్చేసి, పిచ్చి పిచ్చి ఎడిటింగ్లు చేసి. సేమ్ అలాగే ప్రభాస్ రాధేశ్యామ్ని నాశనం చేశారు, సాహోని పాడు చేశారు కదా. సాహోకి అన్ని కోట్లు పెట్టిన దగ్గర పాటకు 1 కోటి తక్కువైందా ఎక్కువైందా? ఈవెన్ AR రెహమాన్కి ఇచ్చినా కూడా ఏదో ఒకటి చేసేవాడుగా. వాళ్ళకి ఇచ్చే డబ్బుల్ని అంత పెట్టుబడి కూడా ఉంది, అంత అవసరం లేదు. సౌత్ ఇండియాలో ఏమైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని వెళ్ళి నీకు సాహో అవకాశం ఇచ్చా, సుజిత్కి ఇచ్చినట్టు ఎవరికన్నా ఒక మామూలు మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చినా కూడా ఇరగ తీస్తాడు, వాడు ప్రాణం పెట్టి చేస్తాడు, ఇదే నా లైఫ్ అని. అంతే కదా, అంతేనా? దాన్ని బట్టి ఏదో పిచ్చి పాటలు అసలు అవి ఏదో ఏ చోట నువ్వు ఉన్నా అసలు అది పాడుకోవడానికే అసహ్యం వేసింది జనాలు. మళ్ళీ ఆ పాట అయితే నరకం, ఆ ట్రక్కులతో కార్లని ఇలాంటి బుల్డోజర్ తొక్కిచ్చే కారు. చూడలేం ప్రభాస్ గారిని. అవి కావాలని అలా చెప్పి పాడు చేస్తారు, అది ఉంటుంది. మరి అదే బడ్జెట్, అంతకంటే తక్కువ బడ్జెట్ ఉన్న పటాన్ని ఎందుకు అంతగా లేపారు కదా? అవునా? అవును. ఇది వివక్ష అనేది ప్రతి చోట ఉంటుంది. సో అది నేషనల్ లెవెల్లో మనం మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటే ఈ ముఖాలందరినీ మనం చూపిస్తాము. బట్ దాస్ కా దమ్కి లాంటిగా టాలెంట్ ఉండి ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన హీరోస్ ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళకి కావాలని తొక్కేస్తూ ఉంటారు. కానీ పాపం మళ్ళీ థియేటర్స్ కూడా ఇవ్వరు, ఎప్పటికీ మళ్ళీ పైకి లేస్తాడు. ఇది ఉంటుంది. ఇప్పుడు సత్యదేవ్ బాగా డెవలప్ అవుతున్నాడు అని చెప్పి వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేసి పడేశారు. నవీన్ చంద్ర డెవలప్ అవుతున్నాడని తెలిసి వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేసి పడేశారు. నవదీప్ డెవలప్ అవుతున్నాడని చెప్పి అందరూ ఫ్రెండ్షిప్ చేసి పాడు చేశారు, వాడితో ఫ్రెండ్షిప్లు చేసి పాడు చేశారు. సేమ్ అలాగే ఇంకా విశ్వక్ అండ్ ఉంటారు వీళ్ళందరూ కూడా. అండ్ ఇప్పటికీ నాని మీద పెట్టి ఇప్పుడు ఈ దసరే 50 కోట్లు లేదు, అవునా? బట్ నాని స్ట్రాటజీ ఏంటి, నువ్వు 300-400 కోట్ల బడ్జెట్ పెట్టినా సరే నీకు తెచ్చి ఇచ్చే దమ్మున్న హీరో. పెట్టే నాదుడు లేడే. అది రవితేజ మీద ఇప్పటిదాకా 100 కోట్ల బడ్జెట్ పెట్టట్లా, ఇంకా మీద విషయాలు ఏంటి? ఎప్పుడు ఖచ్చితంగా నానికి హిట్ అయి తీరాల్సిందే, లేదు అని అంటే నెపో కిడ్స్ లో కూడా మళ్ళీ వివక్ష. శ్రీకాంత్ కొడుకు అందంగా ఉన్నాడు, డాన్సులు బాగా చేస్తున్నాడు అని చెప్పి వాడిని ఎవడు రానివ్వట్లా. ఇట్లా ఉంటాయి కొన్ని. అంటే మా ముఖాలన్నీ ముందు వెలిగిన తర్వాత అప్పుడు మీరు రండి అంటే ఈ వెలిగేది ఎప్పుడు, అవి వచ్చేది ఎప్పుడు? మధ్యలో వీళ్ళని తొక్కేస్తారు. సేమ్ జరిగింది అదే దాస్ కా దమ్కి సినిమా గురించి మళ్ళీ మాట్లాడుతున్నా. నెగిటివ్ పాయింట్స్ అసలు ఏమీ లేవు. అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి ఇందులోనూ ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి సినిమాలు నిన్న వచ్చిన RRRలో లేవా? అన్నిట్లోనూ ఉంటాయి నెగిటివ్స్ అనేవి, ప్రతి సినిమాలోనూ ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. కాకపోతే ఒకే ఒక ఆస్పెక్ట్లు మనం చూడాలి. ఆడియన్స్ పెట్టిన వాడు ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో ఆ 100 రూపాయలకి నీకు తెర మీద న్యాయం జరిగిందా లేదా? నువ్వు నీ 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి సినిమా ఎంజాయ్ చేసావు, నీ మాట విని 10 మంది వచ్చారు, వాళ్ళందరూ నిన్ను మెచ్చుకున్నారా లేదా? అంతే ఇనఫ్. అంతకు మించి నువ్వు నెక్స్ట్ ఆలోచించాల్సిన అర్హత కూడా నీకు లేదు. వై? బికాస్ నీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఎందుకు నీకు లోపల 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 ఆ ఎడిటింగ్ నీకెందుకు, ఆ స్క్రీన్ ప్లే నీకెందుకు, అవన్నీ ఎందుకు? అది అవన్నీ పట్టించుకొని ఇంకా నువ్వు సినిమా ఎప్పుడు చూస్తావు? రైట్, అంతే కదా. సో ఇది జరిగేది మాత్రం. ఇండస్ట్రీలో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే ఇంకా అప్కమింగ్ రావడానికి భయపడతారు. అందుకే పేరెంట్స్ పిల్లలు సినిమాల్లోకి వెళ్తాము అని అంటే ఇష్టం చూపించరు. ఏమైపోతుందో నీ లైఫ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ అనేవాళ్ళు, తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఓల్డ్ ఉంది.
కానీ వాళ్ళకంటూ ఒక నెక్స్ట్ జనరేషన్ అనేది కావాలి, దొరికి చావట్లా. ఎవరు పడితే వాళ్ళు ఫ్లక్చువేట్ అవుతున్నారు. అటు అడ్విషేస్, ఇప్పుడు అడ్విషేస్ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళందరికీ అన్నిట్లో నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు వచ్చే హీరోలు ఏంటంటే సాంకేతిక డెవలప్ అయిన కొద్దీ అన్ని రంగాల్లో నిష్ఠాతలో ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇంకోటి తెలుసా, వాళ్ళు బాగా చదువుకుని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వదులుకొని వస్తున్నారు. ఇక్కడ చదువు లేదు, సంజయ్ లేదు, పైగా ఫ్రీగా వచ్చిన సీటు అంతే. అన్ని హీరో పొజిషన్ చక్కగా స్ట్రా వేసుకొని పీలుస్తా ఉంటావు, షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోతా ఉంటావు. వాడి దాంట్లోనే నువ్వు సలహాలు సూచనలు కూడా ఇస్తావు. దాంట్లో మళ్ళీ ఇది ఇట్లా కదా, ఇట్లుంటే బాగుంటది అని చెప్పి సూచనలు ఇవన్నీ ఉంటాయి కామన్. బట్ అది దాన్ని సినిమాటిక్ ఇన్ఈక్వాలిటీ అంటారు. పెద్ద హీరోల్లానే వెళ్తారు, చిన్న హీరోల్లానే ఉంటారు. బట్ ఈ పొంతన అనేది ఎప్పుడు మారదు. అది అంటిల్ అండ్ అన్లెస్ ప్రేక్షకులు మారితే తప్ప. వీళ్ళు చూడడం మానేస్తే ఒక్కసారిగా, ఇప్పుడు బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ నడిచినట్టు ఇప్పుడు బలవంతంగా చూపిస్తారు సింగిల్. వీళ్ళ సినిమా వస్తుందంటే వేరే వాళ్ళు అటాపి ఇటాపి బలవంతంగా తోస్తారు థియేటర్స్. అన్ని ఏ థియేటర్కి వెళ్ళా వీడే వీడే చూడాలి. అప్పుడు వెళ్ళడం ఆపేస్తే ఈ భరించే ఉండదుగా. అంతే, అది సంగతి. మనమే మార్చుకోవాలి జనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.